ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఇది మరి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మోషే పలుకుతున్న మాట. ధర్మశాస్త్రం శాంతము శాపవచనములు ఆశీర్వాద వచనములు మొత్తం వినిపిస్తాడు కదండి. మీరు వినకపోతే ఇలా ఉంటారు, దేవుని శాపానికి గురవుతారు, మీరు వింటే దీవెన పొందుతారని 28వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటన్నిటిని వినిపించిన తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఉద్దేశించి పలుకుతున్న మాట ఇది వాగ్దానంగా మనకు కనిపిస్తుంది. మరి ప్రతి ఒక్క వాగ్దానానికి ఒక షరతు ఉంటుందని మనకందరికీ సుపరిచితమే కదా. ఈ వాగ్దానానికి షరతు ఏమిటని చూస్తే ఇదే అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. సమస్త జనముల మధ్యను ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో ఆ ధర్మశాస్త్రమును మనము జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడలా అని ఉంటుంది. ఇదే అండి షరతు. ఈ ప్రకారంగా మనం జీవించినప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడుతుంది. అనేక సమయాలలో అండి మనకు వస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే దేవునికి దూరమవుతున్నామేమో. షరతు మనం ప్రకారం మనం జీవించకుండా వాగ్దానం నెరవేర్చబడాలి అనుకోవడము అది మనల్ని మనం మోసపుచ్చుకోవడమే అవుతుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రమును ఆయన మనకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనము ఆయన వైపు తిరిగి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన మాటలు మనం విన్నప్పుడు మనకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనల్ని విస్తరింపజేస్తాడట. సమస్త జనములలో కూడా మనల్ని మన పితరుల కంటే మనల్ని ఇంకా విస్తరింపజేస్తూ వస్తాడట. అయితే ఈ వాగ్దానమును మనము వింటున్నాము, కానీ వాగ్దానం షరతును మర్చిపోతున్నామేమో, దేవుడు చెప్పిన మాటను పెడచోని పెడుతున్నామేమో. ఇకనైనా మనము సరిచేసుకోవడానికి చక్కని అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్న నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు తిరిగి ఆయన మాటల్ని మనం వినేవారుగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచి ఆ విధంగా జీవించి ఈ వాగ్దానంను స్వతంత్రించుకునేలాగా దేవుడు మనందరికీ సహాయం చేయనట్లుగా మనమందరము ఆ విధంగా సిద్ధపడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.